నమస్కారం. ఈరోజు మనం పిల్లల్లో నైతిక విలువల్ని ఎలా పెంపొందించాలి అనే ఒక ముఖ్యమైన సవాలు గురించి మాట్లాడుకుందాం. దీనికి ఒక ప్రాక్టికల్ పరిష్కారం కూడా చూద్దాం. మొదటగా ఒక ప్రశ్న. చాలామంది తల్లిదండ్రులకు, టీచర్లకు ఎదురయ్యే ప్రశ్నే కదా ఇది. సహనం, నిజాయితీ, దయ ఇలాంటి వాటిని పిల్లలకు మాటల్లో చెప్పడం కాదు, వాళ్లకు అనుభవమయ్యేలా ఎలా నేర్పించాలి? సరే, ఈరోజు మనం ఈ అంశాన్ని ఎలా చర్చిస్తామో చూద్దాం. ముందుగా నైతికత వైపు ఒక కొత్త దారిని చూస్తాం. తర్వాత అసలు ధ్యానం ఎందుకు పనిచేస్తుందో తెలుసుకుని ఎలా సింపుల్గా మొదలుపెట్టాలో కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ ఏమిటో చూద్దాం. చివరగా దీనివల్ల కలిగే లాగాలేంటో చర్చిద్దాం. మొదలు పెడదాం. ఇక్కడ మనం కేవలం రూల్స్ చెప్పి వదిలేయడం కాదు, అసలు నైతికతను నేర్పించే పద్ధతి గురించే కొత్తగా ఆలోచిస్తున్నాం. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ధ్యానాన్ని ఏదో ఆధ్యాత్మిక సాధనలా కాకుండా మనసుకిచ్చే ఒక ప్రాక్టికల్ ఎక్సర్సైజ్లా చూడాలి. ఇది పిల్లల ప్రవర్తనను పైపైన కంట్రోల్ చేయడం కాదు, వాళ్ల లోపల ఒక బలమైన పునాదిని నిర్మిస్తుందన్నమాట. ఇప్పుడు అసలు ఈ పద్ధతి ఎందుకు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో చూద్దాం. దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా సింపుల్. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ధ్యానం అనేది ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వెంటనే రియాక్ట్ అవ్వడానికి మధ్యలో ఒక పాజ్ బటన్ లాంటిది. అంటే పిల్లలు కోపం రాగానే అరిచేకుండా ఒక్క క్షణం ఆగి అసలు ఏం జరుగుతోందని గమనించి, ఆలోచించి స్పందించడం నేర్చుకుంటారు. సో పిల్లల విషయంలో దీని అర్థం చాలా సింపుల్. వాళ్ల లోపల, వాళ్ల చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం, అంతే. ఇది మంచి, ఇది చెడు అని ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా జస్ట్ గమనించడం నేర్చుకోవడం. ఇక్కడే సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహన కాస్త సానుభూతిగా మారుతుంది. పిల్లలు వాళ్ల సొంత ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టగానే ఆటోమేటిక్గా ఎదుటివాళ్ల ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సరే, ఇదంతా బానే ఉంది, కాని ప్రాక్టికల్గా దీన్ని ఎలా మొదలుపెట్టాలి? ఇది మనం అనుకున్న దానికంటే చాలా సులభం. నిజంగా ఎవరైనా దీన్ని చెయ్యొచ్చు. చూడండి, ఇది మొదలుపెట్టడానికి పెద్ద పెద్ద సెటప్లేమీ అక్కర్లేదు. భయపడాల్సిన పనిలేదు. ప్రశాంతంగా ఉన్న ఒక మూల చూసుకోండి, హాయిగా కూర్చోండి. పెద్దవాళ్లలా యోగాసనాలు వేయక్కర్లేదు. టైమర్లో జస్ట్ 1 నిమిషం పెట్టండి చాలు. అందరూ కలిసి ఓ పెద్ద శ్వాస తీసుకుని మొదలు పెట్టడమే. మరి ఆ 1 నిమిషంలో ఏం చెయ్యాలి? దానికోసం కొన్ని సింపుల్, సరదాగా ఉండే టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది చాలా తేలికైన పద్ధతి, మన శ్వాస. ఏమీ కష్టపడక్కర్లేదు. మన శరీరంలోకి గాలి ఎలా వెళ్తోంది, ఎలా బయటికొస్తోందో గమనిస్తే చాలు. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఇలా సింపుల్గా చెప్పాలి. శ్వాసని ఫ్రెండ్ లాంటిది. అది ఎలా వస్తుందో, ఎలా పోతుందో చూడు అని చెప్తే ఒక మామూలు పని కూడా వాళ్లకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. శ్వాస ఒక్కటే కాదు, మనం శబ్దాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది పిల్లల అటెన్షన్ని చాలా తేలికగా పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ ఎక్సర్సైజు కాన్సంట్రేషన్ పెంచడమే కాదు, వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచంపై వాళ్లకి ఒక కొత్త అవగాహనను ఇస్తుంది. ఘంట శబ్దం ఆగిపోయాక వినిపించే ఆ నిశ్శబ్దాన్ని, అందులోని చిన్న చిన్న శబ్దాలను గమనించడం నేర్పుతుంది. ఇక ఫైనల్గా మనం దయ, సానుభూతిలాంటి ఫీలింగ్స్ని డైరెక్ట్గా పెంచే ఒక టెక్నిక్ చూద్దాం. దీనికి మనం ఇమాజినేషన్ అంటే ఊహను వాడతాం. ఈ మెటఫర్ అంటే ఈ రూపకం చాలా పవర్ఫుల్. శ్వాస తీసుకోవడం అనే ఫిజికల్ యాక్షన్ని దయను పెంచడం అనే ఎమోషనల్ కాన్సెప్ట్తో కలుపుతుంది. దయ అనేది మనలోనే పెరుగుతున్న ఒక మొక్కలా వాళ్ళు ఊహించుకోగలుగుతారు. అయితే ఇంత సింపుల్గా ఉండే ఈ టెక్నిక్స్ను పిల్లల జీవితంలో ఒక భాగం చేయడం వల్ల లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రయోజనాలుంటాయి? దీని లాభాలు కేవలం మంచిగా ప్రవర్తించడం వరకే ఆగిపోవు. ఇది వాళ్లలో మానసిక స్థైర్యాన్ని, ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ని బిల్డ్ చేస్తుంది. సానుభూతి పెరగడం, ఫోకస్ బాగుండటం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలగడం ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మొదటి రోజు నుంచే అద్భుతాలు జరిగిపోవాలి అనుకోకూడదు. ఇది పర్ఫెక్షన్ గురించి కాదు, ప్రాక్టీస్ గురించి. రోజూ చేసే చిన్న చిన్న ప్రయత్నాలే వాళ్ళ జీవితానికి బలమైన నైతిక పునాది వేస్తాయి. ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మనమివ్వగల అత్యంత ముఖ్యమైన నైపుణ్యం బహుశా ఇదేనేమో. ఒక్కసారి ఆలోచించండి.